భూమి అంతా కూడా లయమైపోతుంది, నాశనం అయిపోతుంది. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా నశించిపోతాడు. ఇక మానవ జాతి ఉండదు, అయిపోతుంది, కాలిపోతుంది, ఇంకేమీ ఉండదు, భూగోళం కూడా కనిపించదు. అప్పుడు శూన్యాకాశంలో దేవుడు ఒక పెద్ద సింహాసనం వేస్తాడు. దాన్ని ధవళవర్ణ సింహాసనం అంటాడు. ధవళవర్ణం అంటే ఏమిటి? తెల్లటి రంగు కలిగిన ఒక మహాసింహాసనం వేయబడుతుంది. ఆ సింహాసనం మీద సృష్టికర్త కూర్చుంటాడు. సృష్టికర్త అంటే ఎవరు? యెహోవా. ఆయన కూర్చుని చనిపోయిన ప్రజలందరినీ పిలుస్తాడు. అందరూ లేచి వచ్చి నిలబడి దేవుని ఎదుటగా ఉంటారు. అప్పుడు తండ్రి సింహాసనం దగ్గరికి యేసు ప్రభు వారు కూడా వస్తారు. తండ్రి అంటారు, ఇదిగో భూమి మీదకి వెళ్ళి నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించావు, ఎంతమంది నిన్ను నమ్మి రక్షణ పొందారు, వారందరి యొక్క లెక్క నాకు చెప్పమని యేసు ప్రభువుని అడిగినప్పుడు యేసు ప్రభు వారు, ఇదిగో నా కుడి భాగాన్ని నిలబడిన వారందరూ కూడా నన్ను నమ్ముకున్నవారు, నా నామంలో రక్షణ పొందినవారు, వీరందరూ కూడా నేను సంపాదించిన ఆత్మలు అని తండ్రికి లెక్కప్పు చెప్పినప్పుడు వారందరినీ కూడా పరలోక రాజ్యంలోనికి పంపిస్తారు. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది? చాలా వెలుగు కలిగి ఉంటుంది, మహిమ గల రాజ్యము, 12 గుమ్మాల రాజ్యము, ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క రత్నము అమర్చబడి ఉంటుంది. ఆ రాజ్యం అంతా కూడా శాంతి సమాధానాలు, ఏడుపైనను దుఃఖమైనను లేని రాజ్యము. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, గొర్రెపిల్లే దీపమై ఉన్న రాజ్యము. అక్కడ మరణ వేదన లేదు. ఆ రాజ్యంలోకి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా చావు లేదు. నిరంతరము నిత్యము దేవునితో వారి యుగయుగాలు జీవిస్తారు, దేవుని సేవకులుగా ఉంటారు. ఇక మిగతా సింహాసనం ఎదురుగుండగా నిలబడిన వారు ఉంటారు కదా, వారందరూ కూడా యేసు ప్రభు వంక చూస్తారు. మరి వీరి సంగతి ఏంటంటే యేసు ప్రభు వారు అంటారు, వీరెవరో నాకు తెలీదు అంటారు. వాళ్ళని ఒప్పుకోరు. దేవుని నమ్ముకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో, రక్షణ పొందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఒప్పుకుంటాడు. రక్షణ పొందినటువంటి వారు వీరెవరో నాకు తెలీదు అని దేవుడి దగ్గర యేసు ప్రభు వారు చెప్తారు. అప్పుడు తండ్రి ఏమంటాడంటే, మీరందరూ నమ్మి బాప్తిసం ఎందుకు పొందలేదు? మీరు ఎన్ని తప్పులు చేశారు, ఎన్ని పాపాలు చేశారు, వీటన్నిటికీ మీరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎందుకు ఇవన్నీ చేశారో నాకు లెక్క అప్పు చెప్పండి అంటారు. వాళ్ళు లెక్క అప్పు చెప్పడానికి ఏమి ఉండదు. అప్పుడు దేవుడు అంటాడు, అదిగో అక్కడ 2వ మరణం ఉంది, ఆ 2వ మరణంలోకి పోండి అంటాడు. 2వ మరణం అంటే ఏమిటి? అది ఒక అగ్నిగుండం. అదేంటంటే అది మహా అగ్నిగుండం. వీరిని తీసుకెళ్ళి 2వ మరణంలో అగ్నిగుండంలో వేయండి అంటాడు. అది అగ్నిగుండము చాలా లోతైంది, దాని నిండా అగ్ని రాజుకుంటూ ఉంటుంది అనమాట. దాంట్లో ఒక్కొక్కరిని తీసుకెళ్ళి పాడేస్తున్నప్పుడు వారు మహావేదన చెందుతూ ఉంటారు, కాలిపోతూ ఏడుస్తూ, దేవా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు, మేము భూమి మీద ఉండగా నీ నామాన్ని మేము ఒప్పుకోలేదు, రక్షణ పొందలేదు, మమ్మల్ని క్షమించు నాయనా, మమ్మల్ని ఈ అగ్నిగుండం నుంచి బయటకు తీయమన్నా కూడా దేవుడు మీరెవరో నాకు